రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఒకవేళ నీకు అన్యాయం జరిగినా దాన్ని న్యాయంగా మార్చుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. దయచేసి నీ చేతుల్లో ఉన్న నీ పుట్టింటి పరువుని, అత్తింటి పరువుని జాగ్రత్తగా కాపాడు హాసిని. దాన్ని విసిరేసి వీధిలో పడేయకు ప్లీజ్. నువ్వు నాకు ఎలాంటి నీతి వాక్యాలు చెప్పినా, ఎంత హితబోధ చేసినా నేనేమి వినిపించుకోను. నేను వెళ్లేదారిని మార్చుకోను. విడాకులు తీసుకోకుండా ఆగను. నా విషయంలో మీరెవ్వరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. పో ఇక్కడి నుంచి. హాసిని ఆగు ప్లీజ్, నేను చెప్పేది విను. నీ మనసు మార్చుకో. డివోర్స్ డెసిషన్ వద్దు. వెళ్ళిపోమని చెప్తే నీకు అర్థం కాదా? అవుట్. Get out! Get out! Get out! Get out! Get out! Get out! ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా కల్లోరం నీలో కౌనో లోతుల్లో ఏలిలో ఎద కొలనుల్లో ప్రణయ్, రేయ్, నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా మందు తీసుకురమ్మని. మందు ఎక్కడా? ఎరా నీకెప్పుడు నీ మందు, సిగరెట్లు, నీ ఫుడ్ అంతా నీ గొడవనేరా? బయట ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో చూసుకోవా? నేను బయటికే రానప్పుడు బయట ఏం జరిగితే నాకేంట్రా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేనెప్పుడు నా గురించి మాత్రం ఆలోచిస్తాను. నన్ను నేను ప్రేమగా చూసుకుంటాను. అప్పుడే కదా ఎదుట అమ్మాయి నా మీద ప్రేమ చూపించగలుగుతుంది. ప్రేమిస్తారా? సునైనాని లొంగ తీసుకోవాలని నువ్వు వేసిన ప్లాను మనకి రివర్స్ కొట్టేలా ఉంది. ఏమైంది? నీ బ్లడ్ షర్ట్ని తీసుకెళ్ళి కృష్ణమ్మ వాళ్ళ ఇంటి వీధిలో పడేమన్నావు కదా. మీ అమ్మకి చూపించమన్నావు. మీ అమ్మ కృష్ణమ్మ వాళ్ళ ఇంట్లో ఆ షర్ట్ చూపించి గొడవ చేసి ఊరుకుంటుందనుకుంటే అది పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందిరా. వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఎస్పీ గారితో వెళ్ళి ముత్తుకుంది. దాంతో ఆయన ఎవరో పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ని పిలిపించారు. లేడీ ఆఫీసరా? బాగుంటుందా? బాగుంటుందిరా. మన కేసుని కూడా బాగా తోముతూ ఉంటుంది. మన ఎముకలు కూడా బాగా విరగొడుతుందిరా. లేడీ ఆఫీసర్ అంటున్నావు, బాగుంటుంది అంటున్నావు. ఇక ఆవిడ చేతిలో మనం ఏమైతే ఏంట్రా? రేయ్ చాలు, చాలా ఎక్కువైంది. ముందు ఇక్కడి నుంచి పద. రేయ్ ఎక్కడికి? మనం ఇంకెక్కడ ఉండకూడదురా. వెంటనే వేరే ప్లేస్ మార్చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. రేయ్
నీకు చెప్తే అర్థం కావట్లేదురా. ఆ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ రా, చాలా తెలివి కలిది, చాలా స్పీడు. రావడమే డైరెక్ట్గా నువ్వు చచ్చినట్టు డ్రామా ఆడినా ఆ ఇంటికి వెళ్ళిందిరా. అక్కడ ఎవరికీ దొరకని ప్రూఫ్ ఏదో పట్టుకుందంట్రా. ఏంటది? ఏమో, అదేంటో తెలుసుకుందాం అనుకుంటే మీ అమ్మ ఉందిగా, నాకు అడ్డుపడిపోయి అదేంటో తెలుసుకునేవలేదురా. అక్కడికి వెళ్ళిన మనిషి ఇక్కడికి కూడా వచ్చేసిందేమో అని నాకు డౌట్గా ఉందిరా. అందుకే మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదురా. పద వెళ్ళిపోదాం. రేయ్, అదంటే నేను సునైనాని తీసుకెళ్లిన ప్లేస్ కాబట్టి, అది పోలీసులకి చెప్పింది కాబట్టి వాళ్ళు అక్కడికి రాగలిగారా. ఆ ప్లేసు నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. మనం ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికీ అనుమానం కూడా రాదు. మనం ఇక్కడ ఉండటమే సేఫ్. దట్టు ఈ టైంలో నువ్వు కనపడకుండా పోతే నీ మీద డౌట్ వచ్చేస్తుంది. దాంతో నీ మీద సర్చింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు నేను ఈ ఊళ్ళోనే ఉండాలి. ఓ పంచే, నువ్వు మాటి మాటికి ఇక్కడ రావడం మానేయ్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే రా. వెళ్ళిపో. వెళ్ళి మందు తీసుకునిరా. ఎవరు నిన్ను ఫాలో అవ్వకుండా చూసుకో. పో, వెళ్ళు. సరే. సునైనా, ఆ నియమాల మీద ఉన్న దుమ్ము దులిపేసే. హాసినితో మాట్లాడి వస్తాననింది. వారాహి ఇంకా రాలేదేమిటో. అదిగో వస్తుంది. ఇంకా నా మనవరాలి మీద ఏదేదో చెప్తుంది, వినండి. వారాహి, ఏమందమ్మా హాసిని? ఎంత చెప్పినా అస్సలు ఒప్పుకోవట్లేదమ్మా. మన మాట వినటానికి కూడా ఇష్టపడట్లేదు. ఇది మంచి, ఇది చెడు అని క్లియర్గా కనిపిస్తున్నా అసలు ఇంతమంది చెప్తున్నా హాసిని ఎందుకు ఇలా చేస్తుందో. నా మనవరాల్ని నువ్వేమనకు. పాపం అదక్కడ ఎన్ని తిప్పలు పడుతుందో ఏమో. అంటే హాసిని విడాకులు తీసుకోవాలనుకోవడం కరెక్ట్ అని చెప్తున్నావా? అని నేను అన్నానా? ఏదో దాని బాధని అర్థం చేసుకోమంటున్నాను అంతే. సునైనా, నియమాలు నేల మీద పడితే ముక్కలైపోతాయి. స్టూల్ వేసుకొని ఎక్కితుడు. సరే అమ్మా. పోలీసులేంటి మన ఇంటికి వస్తున్నారు? ఆ సరోజ కొడుకు చొక్కాతో పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పింది కదా, అది వెళ్ళి వీళ్ళని పంపించినట్టుంది. ఇదే మేడం ఇల్లు. ఆగండి. సార్, ఈ ఇంట్లోకి మగవాళ్ళు రాకూడదని మీకు తెలుసు కదా? ఓ అవునా? అవును మేడం, ఈ ఇంట్లో వాళ్ళు నియమాలు పెట్టుకుని బతుకుతున్నారు, రైట్? ఎస్ మేడం. ఐ నో. ఓకే, మీరు ఇక్కడే ఉండండి.
ఓకే మేడం. పదండి. మేడం, హా? మీరు ఐఎమ్ అనుష, డీసీపీ. ప్రణయ్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు సునైనా హైదరాబాద్లో ఆర్గన్ మాఫియా మమ్మల్ని పట్టుకుంటే యా ఐ నో. అంటే ఆ కేసులో ఉన్న విక్టిమ్స్ ఈ కేసులో సస్పెక్ట్స్ అన్నమాట. నాకేం తెలీదు, నేనేం చేయలేదు మేడం, నాకేం తెలీదు. అందరూ ఒకసారి ఇటు రండి. మీ ఇంట్లో ఎంతమంది ఈ నియమాలని నమ్ముతారు? అందరం నమ్ముతున్నాం కాబట్టే గోడ మీద రాసుకున్నాం. ఆఫీసర్ అమ్మా, నిజమా? అంటే అందరూ ఇది ఫాలో అవుతారన్నమాట. అవును ఆఫీసర్ గారు, ఆ నియమాలని మేమంతా మనస్ఫూర్తిగా నమ్ముతాం, ఆచరిస్తాం. ఓ, ఇందులో మీ మొదటి నియమం మగవాళ్ళని నమ్మకూడదు. ఇదొక్కటి చాలు నిన్ను అనుమానించడానికి. మేడం, యువర్ కళ్యాణి, పోలీస్ అవ్వాలని కోరిక. చాలా హార్డ్ వర్క్ చేశావు. బట్ ఇలాంటి నేరం జరిగిందన్న ఆరోపణలున్న మనిషికి నువ్వు అక్కవయ్యావనుకో, నీ కోరిక ఏమవుతుందో. కానీ మేడం, మా సునైన చాలా ఇన్నోసెంట్. యా ఐ నో. బట్ మగవాళ్ళని నమ్మకూడదన్న రూల్ ఉన్న మనిషి ఒక మగవాడి దగ్గర పనిచేసింది. అది ఆడపిల్లని బ్యాడ్గా చూసే క్యారెక్టర్ ఉన్న మనిషి. ఊళ్ళో మంచి పేరే లేని ఒక మగాడి దగ్గర పనిచేసింది. అతనిప్పుడు కనిపించకుండా పోయాడు. బ్లడ్తో ఉన్న అతని షర్ట్ దొరికింది. అయినా సునైనని అనుమానించకూడదంటున్నారా? కానీ సునైనకి ఎదుటి వాళ్ళతో మాట్లాడడం అంటేనే చాలా భయం. అలాంటి మనిషి ఎవరినో ఏదో చేస్తుందంటే మీరెవరూ మగవాళ్ళని ఇంట్లోకి రానివ్వరు కదా? అంటే ఈ ఇంట్లోకి ఎప్పుడు ఏ మగవాడు అడుగు పెట్టలేదా? పెట్టారు మేడం. ఈ ఇంటి అల్లుడు. అతను కాకుండా ఇంకే మగాడు రాలేదా? రాలేదు. మీరు వద్దంటే వస్తామని డేర్ చేస్తున్న మగవాళ్లే లేరా? ఎందుకు లేరు? ఓసారి ఓ నలుగురు రౌడీ వెధవలు మా ఇంట్లోకి రావాలని చాలా ప్రయత్నించారు. వాళ్ళందర్నీ మేమందరం కలిసి చితక్కొట్టి పంపించేశాం. అందరూ అంటే సునైన కూడానా? ఎందుకు లేదు? సునైన కూడా వాళ్ళని బండకేసి బాధేసింది. అప్పుడు మా 5గురితో పాటు
మా హాసిని కూడా ఇక్కడే ఉందిరే. ఆ రోజు రౌడీలని కొట్టగలిగిన మనిషి ఈ రోజు కొన్ని కొట్టలేదా? కానీ మేడం, అసలు మా సునైనికి ఎగైనెస్ట్ గా ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు కదా. తప్పు చేస్తే శిక్షకు సిద్ధంగా ఉండాలి. సునైనా, ఒకసారి అది చదువు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. కదా? ఇలా రా. నేనా? నేను నిన్నేమి అనను. ఒకసారి నీ రూమ్ చూపించు. రా. ఈ బ్యాంగిల్స్ మీవే కదా? అవును. నైస్. ఇవేంటి 5 ఉన్నాయి? అన్నీ అరడజన్ ఉండాలి కదా? అది అది మేడం, కంగారు పడకు. క్యాజువల్గా అడిగాను. కూల్గా చెప్పు. అంటే ఒక గాజు పగిలిపోయినట్టుంది మేడం. ఎక్కడా? ప్లీజ్ వదలు, వదలు. అంటే క్రేజీ క్వశ్చన్ కదా. ఆడపిల్లలకి ఏదో ఒక టైంలో ఏదో ఒక చోట ఏదో తగిలి గాజులు పగులుతూ ఉంటాయి. గుర్తుండవు కదా? ఇట్స్ ఓకే. సరే పద. ఓకే, మీ అందరూ స్టేషన్కి పదండి. అందరమా? అందరం ఎందుకు మేడం? ఒకసారి ఆ రూల్ చూడండి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. అంటే మీలో ఎవరు ఏం చేసినా ఖచ్చితంగా ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కదా. సో సునైన ఏం చేసినా మీకు చెప్పే ఉంటుంది కదా. అసలు సునైన ఏం చేయలేదమ్మా, అందుకే మాతో ఏమీ చెప్పలేదు. అది ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. పదండి స్టేషన్కి. మేడం, మేడం, వద్దు మేడం. మా వాళ్ళనెవరిని పోలీస్ స్టేషన్కి తీసుకురావద్దు. నా వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వాళ్ళకేం తెలియదు మేడం, వాళ్ళేం చేయలేదు. అంటే నువ్వు చేసావా? నేనేం చేయలేదు. మీరు రాసుకున్న రూల్సే మిమ్మల్ని ఇరికిస్తాయని మీరు ఊహించలేదు కదూ. పదండి స్టేషన్కి. బామ్మగారు, మీరు రెస్ట్ తీసుకోండి, మేము వెళ్ళొస్తాం. వెళ్ళు, కానీ రావద్దు. అదే కదా మీ డైలాగ్. కానీ మళ్ళీ మళ్ళీ వస్తాను, రావాల్సి వస్తుంది.
అందుకే ఆ మాట అన్నాను. వెళ్ళొస్తాను. మీరందరూ పదండి. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటిరాడు ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఈ షర్ట్ కి వాడి బ్లడ్ ఎలా ఉంటుంది? ఏదైనా గుర్తొస్తుందా? తలే పగలగొట్టావు కదూ.